హైదరాబాద్ త్వరలో విశ్వనగరంగా విస్తరిస్తుందన్నారు సీఎం కేసీఆర్. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ఇప్పుడున్న హైదరాబాద్ మూడింతలు రెట్టింపవుతుందన్నారు. సిటీ అభివృద్ధికి తగ్గట్లుగా మరో 2 ఎయిర్పోర్ట్లను నిర్మిస్తామన్నారు. తెలంగాణ ఆర్థిక వెన్నెముకగా హైదరాబాద్ సిటీ మారబోతుంది. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అది. ఇక్కడ లేటెస్ట్ లెక్కల ప్రకారం 94 lakhs పాపులేషన్ ఉంది. 2014 పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ టుడే రైట్ నౌ ఇట్ ఈస్ 94 లక్షల పాపులేషన్ హైదరాబాద్ సిటీలో ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా హైదరాబాద్ డిక్లేర్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2,13,000 crores ఈ ఐటీఐఆర్ ల్యాండ్ కాబోతా ఉంది. సో ఐటీఐఆర్ కనుక వస్తే అది కంప్లీట్ మనం ల్యాండ్ చేసుకోగలిగితే, పారిశ్రామిక విస్తరణ మంచి పద్ధతిలో చేసుకోగలిగితే హైదరాబాద్కు మరో 2 హైదరాబాద్లు మనం అతకపోతా ఉన్నాం. అంటే రాబోయే 3, 4, 5 ఏళ్లలో హైదరాబాద్ సిటీ భారతదేశంలోనే పెద్ద నగరంగా అవతరించిన నాకు ఆశ్చర్యం లేదు. సుమారు 3 కోట్ల పైబడిన జనాభా ఇక్కడ నివసించే ఆస్కారం ఉంటుంది. అంటే ఇంచుమించుగా 3.5 కోట్ల మంది ఎటువంటి ఆటంకాలు లేకుండా నివసించేటువంటి హైదరాబాద్ మనం తయారు చేసుకోవాలంటే దానికి అవసరమైన సివరేజ్, దానికి అవసరమైన డ్రైనేజ్, దానికి అవసరమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, దానికి అవసరమైన మెట్రో ట్రైన్ సిస్టమ్స్, దానికి అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్స్. హైదరాబాద్ మనకు ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. అది ఇప్పుడు హైదరాబాద్ సదరన్ పార్ట్లో ఉంది. హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం పశ్చిమ భాగాన చాలా తక్కువ ఉంటుంది, వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. మన జహీరాబాద్ పోయినా 100 కిలోమీటర్లే, తాండూరు సైడ్ పోయినా 100 కిలోమీటర్లే, నిజామాబాద్ ఏమో మనకు నార్త్ తెలంగాణలో వస్తుంది. కాబట్టి వెస్ట్ సైడ్ మనకు హైదరాబాద్ ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ అవసరం లేకున్నా హైదరాబాద్ యొక్క ఉత్తర భాగంలో సమ్వేర్ అరౌండ్ షామీర్పేట్ ఆర్ జవహర్ నగర్ ఆ ప్రాంతాలలో, అట్లానే హైదరాబాద్కి ఈస్ట్ సైడ్లో ఈ 2 ఎయిర్పోర్ట్లు, హైదరాబాద్కి ఇంకో 2 ఎయిర్పోర్ట్స్ ఇమీడియట్ రావాలి.